మీ అనుచరుని కాపాడుకోవడం కోసం ఇప్పుడు వెళ్ళి పరుగున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రా? మరి మీరు అక్రమ కట్టడాల గురించి మీరేం తీసుకున్నట్టు? మీరు కాపాడుతున్నారా వాళ్ళని? తనెళ్ళేమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంకుల్ వెళ్ళేమో కేవలం ఒక వార్డు గురించి మాట్లాడుతున్నా అని ఆయన అంటారు. అంటే మీకు పట్టణం మొత్తం కనిపించలేదా? అక్రమ కట్టడాలు పట్టణం మొత్తం సంబంధం లేదా? రోజు అప్రాక్సిమేట్లీ మున్సిపల్ ఆఫీస్కి ఒక 10 వరకు వస్తాయి. ఈజీగా వస్తాయి కదా. సరే 10 కాదు 2-3 వస్తాయి కదా. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఇన్వార్డుకి కంప్లైంట్లు. మరి దాన్ని ఎప్పుడు దేని గురించి ఇన్ని సంవత్సరాల్లో స్పందించని మీరు ఈ 4వ వార్డు గురించి మాత్రమే ఎందుకు స్పందించారు? 4వ వార్డుకి సంబంధించినటువంటి ఒక్కింటికి మాత్రమే ఎందుకు మున్సిపల్ నుంచి నోటీసులు వెళ్ళినాయి? మిగతా మీకు సంబంధం లేదా? ఇంత సీనియర్ నాయకులు 40 సంవత్సరాల రాజకీయ జీవితం పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి కనీసం 50 రోడ్డు కూడా చేయలేని పరిస్థితి, ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి తినిట్లా. ఇక ఎమ్మెల్యే గారు 20-30 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. నిన్ననో మొన్ననో గెలిచినా మీరు చెప్పుకుంటున్నారు. గెలిచిన రోజులు మీరేం చేసిండ్రు? మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా, అది తీసుకొచ్చినా, ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి అనుచరుల గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళిండ్రా? అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళిండ్రా? అక్రమ కట్టడాల మీద మీ ధోరణి ఏంటి? మీ స్టాండ్ ఏంటి? ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి. మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక్క ఇల్లు గురించి 2 పెద్ద నాయకులు, అది కూడా గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నవారు, నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు, మీరే రిప్రజెంటేషన్ లో ఒక ఇల్లు గురించి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్సీ గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడిండ్రు. అక్కడ పక్కకు పోయి చూస్తే 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది. దాదాపుగా 16,000 నుంచి 20,000 జనాభా ఉండే ప్లేస్. ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా? మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆ వసతులు సౌలతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కరెంటు సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, మోర్లు సరిగా లేవు, సెప్టిక్ ట్యాంకులు కాలే, నీళ్లు అతిపెద్ద విషయం. నీళ్లు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్లు పోస్తేనే లెక్క, లేకపోతే నీళ్లు లేని పరిస్థితి. ఇది నేనన్నది కాదు. మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి. పోతే అందరు మీద పడి ఏడుస్తున్నారు. అమ్మ మా పరిస్థితి దారుణంగా వచ్చింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోండి కొంచెం అని.